హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఊర్లో విశేషాలు ఏంటేంటి ఉన్నాయో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే అన్నీ అయితే వేసవి సెలవులు అనుకుంటా ట్రిమ్మింగ్ చేసుకోవడము, ఇవి హెయిర్స్ కత్తిరించుకోవడము. అంటే ట్రిమ్మింగ్ అంటే సారికి పెరిగిపోతుంది అనమాట. పెరిగిపోయినప్పుడు సారికి బార్బర్ షాప్కి వెళ్ళాల్సి వస్తుంది. రీసెంట్గా నా ట్రిమ్మర్ అయితే చెడిపోయింది అనమాట. చెడిపోతానే నాకేంటంటే ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ అయితే బార్బర్ దగ్గర ఇవి షేవింగ్ ట్రిమ్మింగ్ చేయించుకున్నాను. ఇప్పుడు ఎందుకనేసి నేనే ఒక ట్రిమ్మర్స్ అయితే చూశాను ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఒక 4-5 ట్రిమ్మర్స్, అంటే బడ్జెట్లో, మొత్తం బడ్జెట్ ఫ్రెండ్లీలో ట్రిమ్మర్స్ అన్నీ చూసి ఒక ట్రిమ్మర్ అయితే బుక్ చేసుకున్నా. మనకు ఎండాకాలం కష్టం కదా, గడ్డం పెంచితే చిరాగ్గా ఉంటుంది అనమాట. అందుకనేసి ఆ ట్రిమ్మర్స్ మీకు కూడా ఒకసారి ఏమేమి ట్రిమ్మర్స్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఏవేవి బాగున్నాయో మీతో అయితే ఒకసారి షేర్ చేసుకుంటా. చూడండి, మనకు వచ్చేసి ఫస్ట్ బడ్జెట్లో చూసుకుంటే కన్నా నోవా ఎన్జీ 1154 వీరైతే నోట్ కూడా చేసుకోవచ్చు. నోవా ఎన్జీ 1154 అనే ట్రిమ్మర్ వచ్చేసి 1500లో అనమాట. 1500లో మనకు వచ్చేసి మొత్తం సెట్టింగ్స్ వస్తాయి. నోస్లో తీసుకుండేది, నెక్స్ట్ వచ్చేసి క్లీన్ షేవ్ చేసుకుండేవి, నెక్స్ట్ ట్రిమ్మింగ్ చేసుకుండేవి, మనకి కట్ పెట్టుకుంటారు కదా, కట్ బ్లేడ్ కూడా వస్తుంది అనమాట ఈ బడ్జెట్లో అయితే. ఇది వచ్చేసి 1500లో మనకు ఫ్లిప్కార్ట్, అమెజాన్ రెండంటలో దొరుకుతుంది. మీరు కొంచెం ఫ్లిప్కార్ట్లో బుక్ చేసేటప్పుడు రీప్లేస్మెంట్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఏంటంటే ఫ్లిప్కార్ట్లో రీప్లేస్మెంట్ అంత తొందరగా రావడం లేదు. వాళ్ళు ఒకవేళ రీఫండ్ అడిగితే మీరు రీఫండ్ చేసుకోండి. మీకు ఏమైనా ట్రిమ్మర్లో ఒకవేళ బుక్ చేసి వచ్చేసిన తర్వాత మీరు రీప్లేస్మెంట్ కావాలా, రీఫండ్ కావాలా అని అడిగితే మీరైతే రీఫండ్ అయితే ప్రిఫర్ చేయండి. రీప్లేస్మెంట్ అయితే అస్సలు ప్రిఫర్ చేయొద్దు. వాళ్ళు పాత ట్రిమ్మర్ ఫోటోలు పెట్టమంటారు. ఆ ఫోటోలు పెట్టడానికి 1 వీక్ తీసుకుంటుంది. మళ్ళీ వాళ్ళు అతని కొరియర్ బాయ్ వచ్చేకి పికప్ చేసుకుంటేకి అదంతా లేట్ ప్రాసెస్. దీంట్లో అయితే ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో అయితే మీరు చాలా బాగుంటాయి ట్రిమ్మర్లు, కూడా క్వాలిటీ బాగానే ఉంటుంది. మీకు రిటర్న్ రీప్లేస్మెంట్ కూడా చాలా ఈజీగా అయితే అయిపోతుంది. నెక్స్ట్ ట్రిమ్మర్ షామీ అనమాట. దీనికి మోడల్ పేరు అయితే లేదు, నేనైతే స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తాను, చూపిస్తాను. అది ఆ ట్రిమ్మర్ అయితే బుక్ చేసుకోవచ్చు మీరు. ఎంఐ వాళ్ళది వచ్చి 1799 రూపాయలు ఉంది ట్రిమ్మర్ వచ్చేసి. ఇది వచ్చేసి మీకు మొత్తం నేను ఇంతకుముందు చెప్పినా కదా, సెట్టింగ్స్ మొత్తం మనకి క్లీన్ షేవ్కి, నెక్స్ట్ వచ్చేసి ట్రిమ్మింగ్కి, నెక్స్ట్ నోస్కి, తర్వాత వచ్చేసి కట్ పెట్టుకుంటే కూడా వస్తుంది అనమాట. ఇది వచ్చేసి నోవా వచ్చేసి మనకి ఎల్ఈడి ఇండికేటర్ ఉంటుంది. ఛార్జింగ్ వచ్చేసి ఎల్ఈడి ఇండికేటర్లు అయితే వస్తుంది. నెక్స్ట్ ఎంఐ వాళ్ళదే వచ్చేసి మీకు డిస్ప్లే చేస్తాను అది కూడా. ఇదైతే మోడల్ నేమ్ అయితే ఏం లేదు. ఎంఐ వాళ్ళది వచ్చి అదైతే 2000 రూపాయలు ఉంది సేమ్. అది వచ్చేసి వాటర్ ప్రూఫ్ అనమాట. మనకు వచ్చేసి డిస్ప్లే వచ్చేసి డిజిటల్లో వస్తుంది, ఛార్జింగ్ ఎంత ఉండదు అనేది డిజిటల్లో చూపిస్తుంది. దీనికి కూడా సేమ్ అనమాట. 5 ఫీచర్స్ ఎంఐ దానికి ఏముంటాయో మొత్తం అవి. నోస్కి, హెయిర్స్కి, మనకి నోస్ చేసుకుంటేకి, క్లీన్ షేవింగ్కి, ట్రిమ్మింగ్కి, కట్ చేసుకుంటేకి అయితే బ్లేడ్లు వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఫుల్గా వాటర్ ప్రూఫ్. ఇప్పుడు నేను చెప్పిన ఎంఐ ట్రిమ్మర్ వచ్చేసి ఫుల్గా వాటర్ ప్రూఫ్. మీరైతే వాటర్లో కూడా దాన్ని క్లీన్ చేసుకోవచ్చు. మనకు పైన చెప్పిన ఎంఐ ట్రిమ్మర్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ అయితే కాదు, దాన్ని వాటర్లో మనం రిస్క్ చేయలేమన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫిలిప్స్ BT 3441/30 అని కొడితే మీరు ఒకసారి BT 3441/30 అని కొడితే మీకు వచ్చేసి 2199 రూపాయలకి అయితే వస్తుందన్నమాట. ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ 2199 రూపాయలు. వాటర్ ప్రూఫ్తో నీకు మొత్తం బ్లేడ్లు నేనైతే ఇంతకుముందు ఏమేమి చెప్పానో ఆ బ్లేడ్లు మొత్తం వచ్చేస్తాయి మీకు. వాటితో పాటు మనకు అడ్జస్టబుల్ అవి కూడా 4 or 5 వస్తాయి మేబీ. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి నేను చెప్పే ట్రిమ్మర్లు అయితే లో బడ్జెట్లో అనమాట. ఇంతకుముందు చెప్పినవి కొంచెం కాస్ట్ ఎక్కువలో ఉంటాయి. ఇప్పుడు చెప్పేటివి వచ్చేసి లో బడ్జెట్. మనకి ఇంతకుముందు కూడా నేనైతే నోవా ట్రిమ్మర్నే యూజ్ చేసేవాడిని. నోవా ట్రిమ్మర్ వచ్చేసి అది చెడిపోయింది, పని చేయడం లేదు, బ్యాటరీ మొత్తం అయితే డ్రై అయిపోయినట్టు కనిపిస్తుంది అనమాట. అందుకనేసి దాన్ని అయితే పడేయాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అయితే అదైతే ఒక 4 years అయితే వాడుకున్నాను నేను. 4 years తర్వాత మళ్ళీ 4 years 5 years మేబీ 5 years అయింటుంది. తర్వాత ఇప్పటికైతే పని చేయలేదు. నోవా అప్పట్లో వచ్చేసి నేను 499 సంథింగ్ పెట్టి తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా 5 yearsకి అయితే ప్రైజెస్ అన్నీ చేంజ్ అయిపోయినాయి, కొంచెం అడ్వాన్స్ ఫీచర్స్ అయితే వచ్చేసినాయి కదా.
మనకు వచ్చేసి ఇప్పుడు నేను చెప్పే ట్రిమ్మర్లన్నీ వచ్చేసి మీకు తక్కువ కాస్ట్లో అయితే చెప్తున్నాను అనమాట. ఎక్కువ మీరు బార్బర్ షాప్లో చూసింటారు నోవా ట్రిమ్మర్లో ఎక్కువ వాడుతుంటారు. అవి కూడా ఏంటంటే వాళ్ళు ఒక 2 గంటలు ఛార్జింగ్ పెట్టినారంటే 180 నిమిషాలు 150 నిమిషాలు ముగ్గురికి నలుగురికి ట్రిమ్మింగ్ చేస్తూ అట్లా ఉంటారు. నోవా వచ్చేసి ఎక్కువ బార్బర్ షాపుల్లో అయితే యూజ్ చేస్తారనమాట. అది బ్రాండే, పర్వాలేదు బాగానే ఉంటుంది. బడ్జెట్లో దొరుకుతాయి, హై బడ్జెట్లో కూడా దొరుకుతాయి నోవా ట్రిమ్మర్లో అయితే. ఇప్పుడు వచ్చేసి మీకు బడ్జెట్లో అయితే కనుక ఫస్ట్ చూసుకుంటే నోవా NHT 1052 USB ట్రిమ్మర్ 90 మినిట్స్ ఛార్జింగ్. నేను పైన చెప్పిన బడ్జెట్ ట్రిమ్మర్లన్నీ ఇంతకుముందు పైన చెప్పిన ట్రిమ్మర్లన్నీ 90 మినిట్స్ ఛార్జింగ్ అండి. అది చెప్పేది మర్చిపోయినాను. 90 మినిట్స్ అయితే మీకు రన్ టైం ఉంటుంది, సేవ్ చేసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కటి వచ్చి 2 అవర్స్ అయితే ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కటి 2 అవర్స్లో మనకైతే బ్యాటరీ ఫుల్ అయిపోతుంది. ఇప్పుడు చెప్పేటివి వచ్చేసి మీకు ఇంకా కొద్దిగా బడ్జెట్లోనే అడ్వాన్స్ ఫీచర్స్ ఉండేటివి అయితే చెప్తున్నా. నోవా NHT 1052 USB ట్రిమ్మర్ ఇది 90 మినిట్స్ ఛార్జింగ్ అయితే వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి 699 అనమాట. 699 రూపాయలకి అయితే దొరుకుతుంది. మీరైతే సెర్చ్ చేయొచ్చు నేను చెప్పిన పేరునే. నోవా NHT 1039/03 1039/03 అని కొడితే ఇది వచ్చేసి మనకి 45 మినిట్స్ రన్ టైం అయితే ఉంటుంది. పైన నోవా చెప్పింది వచ్చేసి 90 మినిట్స్ రన్ టైం ఉంటుంది. ఇది వచ్చేసి 499 రూపాయలకి అయితే దొరుకుతుంది అనమాట, బోత్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో. ఇప్పుడు వచ్చేసి నోవా NHT 1133 ఇది వచ్చేసి మనకి ఎక్కువ రన్ టైం వస్తుంది, 150 మినిట్స్ రన్ టైం వస్తుంది. ఇది వచ్చేసి బెస్ట్ బడ్జెట్లో ఏదైనా ట్రిమ్మర్ తీసుకోవాలనుకుంటే 649 రూపీస్లో అయితే మనకు ఈ ట్రిమ్మర్ అయితే అవైలబుల్లో ఉంది. ఇవి వచ్చేసి మొత్తం నేను బడ్జెట్లో ఏవైతే బడ్జెట్ ఫ్రెండ్లీలో చెప్తున్నానో ఇవన్నీ కూడా మనకైతే ఎక్స్ట్రా నోస్వి, నెక్స్ట్ కట్ చేసుకునేకి, క్లీన్ షేవ్కి ఇవి ఎక్స్ట్రా బ్లేడ్లు అయితే రావు. ఓన్లీ సింగిల్ బ్లేడ్ మాత్రమే వస్తుంది. దానికి అడ్జస్టబుల్ లెంత్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, 0.5 mm నుంచి మనకు ఉంటాయి కదా లెంత్ సెట్టింగ్స్ అన్నీ. అవి అయితే కాంబో అవి అంటారు కదా, అవి అయితే వచ్చేస్తాయి అన్నమాట. వీటన్నిటికీ మీరైతే వీటికి నోస్లో ట్రిమ్మింగ్ చేసుకునేది, నెక్స్ట్ క్లీన్ షేవ్ చేసుకునే బ్లేడ్లు అయితే ఎక్స్పెక్ట్ చేయలేరు. నెక్స్ట్ ట్రిమ్మర్ వచ్చేసి మనకి నోవా NHT 1133 అయితే మీరు కొట్టినైతే 150 మినిట్స్ ఛార్జింగ్ టైంతో అయితే 649. ఓకే చెప్పినాను, సారీ. నెక్స్ట్ ట్రిమ్మర్ వచ్చేసి నోవా NHT 1056 180 మినిట్స్ రన్ టైము. ఇది వచ్చేసి రికార్డ్ ట్రిమ్మర్ అనమాట. చాలా బెస్ట్ బడ్జెట్లో అయితే 749 రూపీస్లో అయితే మనకు దొరుకుతుంది. 180 నిమిషాలు వచ్చి రన్ టైం అనమాట. అందుకే ఇవి ఎక్కువ ఛార్జింగ్ వస్తాయి బార్బర్ షాపుల్లో యూజ్ చేసేటివి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నోవా NHT 1133 ఎందుకు చెప్పినాను అంటే నేను 1132 కూడా ఉంది దాంట్లో మోడల్. 1133 అయితే కొంచెం అడ్వాన్స్ ఉంటుందనే ఉద్దేశంతో నేనైతే 1133 ట్రిమ్మర్ అయితే చెప్పిన. 649 ఇదేనమాట ఈరోజు. నేనైతే నాకైతే ట్రిమ్మర్ చెడిపోయింది అనేసి నేనైతే ఒక ట్రిమ్మర్ బుక్ చేసుకున్నాను. అది ఏంటంటే MI వాళ్ళది వచ్చేసి 1799 రూపాయలు అనమాట. ఆ ట్రిమ్మర్ని అయితే బుక్ చేసిన. మనకు వచ్చేసి నెక్స్ట్ మంత్ 4th అయితే అది డెలివరీ అవుతుంది. మీకైతే అది రివ్యూ వీడియో కూడా అయితే చూపిస్తాను. ఇది ఎందుకు బుక్ చేసుకోలేదంటే 400 డిఫరెన్స్ ఉంది అనమాట. ఇది వచ్చేసి 2000 ఉంది, ఇది వచ్చేసి 1700. ఓకే 200 డిఫరెన్స్ వస్తుంది కదా. ఇది వచ్చేసి నేను బుక్ చేసినప్పుడు అయితే ఈరోజు అయితే 1799 చూపిస్తుంది. నేను బుక్ చేసినప్పుడు వచ్చేసి 1599 1600 ఉన్నది. ఇది వచ్చేసి 2000 ఉన్నది. 400 డిఫరెన్స్ అయితే వచ్చింది అనమాట నాకు. అందుకనేసి నేనైతే దాన్ని వాటర్ ప్రూఫ్ దాన్ని అయితే బుక్ చేయలేదు, నార్మల్ దాన్ని అయితే బుక్ చేసుకున్నా. ఒకసారి చూద్దాము ఎట్లుంటుంది దాని క్వాలిటీ అనేసి మీకైతే రివ్యూ వీడియోలో తెలియజేస్తాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.